ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి అతడికి లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన ఆ సహోదరులను మీ అందరికీ క్రీస్తునామన హృదయపూర్వక వందనాలండి. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి బలపడుతూ ఆ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి సహోదరులకు తాటిపడి క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి విలువైన దేవుని సంగతులు మనం ఈరోజు నేర్చుకుందాం. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం వాక్య పరిచయంలోకి వెళ్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వచ్చి సహకరించండి. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు పరమందు ఆసీనుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తాం. గడిచిన దినాలన్నీ కూడా మీ కృపలో భద్రపరిచి కాపాడి మరి తండ్రి గడిచిన ఆదివారం నుంచి ఆదివారం దాకా సజీవులుగా ఉంచి ఈ ఆదివారము ప్రభువు దినముగా ఆత్మతోనూ సత్యముతోనూ మేము ఆరాధించుకునే గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వచ్చిన సహోదరుని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, త్వరగా నడిపించిన తండ్రి. మరి మిమ్మల్ని ఆరాధించుటలో ముందుగుండే మనసులో సంఘ విశ్వాసులందరికీ దయచేయండి. భయభక్తులు ఇవ్వండి, విధేయతలు ఇవ్వండి తండ్రి. ముఖ్యంగా మరి మీ వాక్యానికి కలుగుతున్న ఆటంకాలన్నీ కూడా తండ్రి దూరపరచండి. మీ వాక్యాన్ని మా హృదయాలతో తండ్రి విని మరి భద్రపరుచుకొని ఆ వాక్యము ద్వారా తండ్రి మా జీవితాలు మేలు కొలుపుకునే బాధ్యతలు దయచేయండి తండ్రి. ఇక రావాల్సిన వారు ఉన్నారు, త్వరగా నడిపించండి. వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలకు తండ్రి చెవులిచ్చే మనసులు ఇవ్వండి. ముఖ్యంగా వినిచున్న వాక్య ప్రకారంగా జీవించగలిగిన జ్ఞానం ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి. మరి తండ్రి పరలోక సంబంధమైన ఈ మాటలు మేము తండ్రి వినగలిగిన మరి అర్థం చేసుకునే మనసును మాకు మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారాన్ని ఇవ్వండి. అలాగే మీ వాక్యం చెప్తున్న మాకు తండ్రి వివరించగలిగిన జ్ఞానమును మాకు ప్రసాదించండి. అలాగే ఆయా ప్రాంతాల్లోని మీ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని ప్రేమ దీవించండి తండ్రి. మరి మేమందరం కూడా తండ్రి మీ మహిమ కొరకు బ్రతకగలిగిన అవకాశం దయచేస్తారని మరి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కృపతో మాకు అందించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. చెప్పే ప్రతి మాట మీద మీరందరూ కూడా మనసు ఉంచాలని కోరుతాం. ఎన్నో మాటలు వాక్యంలో తండ్రి దేవుడు మన కొరకు వ్రాయించుకుంటారు. మనం వాక్యము చదవడం ద్వారా, వాక్యాన్ని వినడం ద్వారా, వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా దేవుడి యొక్క సంకల్పాన్ని తెలుసుకుంటూ దేవుడి ఉద్దేశాలను నెరవేర్చగలిగిన అవకాశాన్ని ఇవాళ సంఘం ద్వారా తండ్రి దేవుడు వెలిగించాడు. పూర్ణ మనసుతో క్రీస్తును మనం అంగీకరించాలి. లేఖనాలు చెప్తున్న మనకు మాట ఏంటంటే పూర్ణ మనసుతో లేఖనములను క్రీస్తును మనము అంగీకరించాలి. రాసుకోండి అంశాలు. పూర్ణ మనసుతో క్రీస్తుని అంగీకరించుట. ఒకసారి తిమోతి పత్రికలోనికి వెళదాం. దేవుడు పూర్ణ మనసుతో మనము ఆయనను అంగీకరించాలని, ఆయన విషయమే మన మనసు పూర్ణంగా ఆయన వైపు తిరగాలని వాక్యం మనకి చెబుతుంది. పూర్ణ మనసుతో క్రీస్తును అంగీకరించాలని లేఖనాలు చెప్తున్న మాట. మొదటి తిమోతి పత్రికలోనికి వెళదాం. 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుతాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను. వాక్యము ఎలాంటిదట అంటే అర్థం ఏంటి? ఎవరైనా సరే వాక్యం నమ్మదగినది, అనుమానించేది. ఎందుకంటే అది క్రీస్తు బోధ, దేవుని మాట కనుక అనుమానించవలసిన అవసరం సందేశాలు. అందుకనే యేసు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు అంటే క్రీస్తు ఎందుకు వచ్చాడని వాక్యం వినే వారికి అర్థం అవ్వాలి తెలుసా? పాపులను రక్షించాడు అనగా
నన్ను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే మాట వాక్యం విన్న వారికి ఎలాంటిదని తెలుసా? నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. పూర్ణముగా అంగీకరించాలి క్రీస్తు. పూర్ణముగా అంగీకరించగలిగితేనే పరిపూర్ణం. అంటే అది సందేశాల కోసం, ఏ లాభాల కోసమో ప్రభువుని అంగీకరించడం కాదు. బాప్తిస్మం పొందితే అవస్తాయి, బాప్తిస్మం పొందితే ఇది జరుగుతాయంటే బాప్తిస్మం పొందడం కాదు. పాపుల కొరకు క్రీస్తు లోకానికి వచ్చాడు, పాపాలు క్షమించడం కొరకే ప్రాణం పెట్టాడు, పాప విమోచన కొరకే రక్తాన్ని కాల్చాడని నమ్మదగిన వాక్యం ఇది. అంతేకాదు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదైనది ఉన్నది. అంటే అర్థం ఏంటి? మనసులో ఏ మూల సందేశం కలిగించేది కాదు, పూర్ణంగా అంగీకరించాలంట. పూర్ణ మనసుతో పూర్ణంగా ఎవరైతే అంగీకరించారో వారు ప్రభు చేత జీవించగలిగిన అవకాశం ఉంది. అందుకనే పూర్ణ అంగీకారం కావాలంట. ఎవరి దగ్గర? క్రీస్తు దగ్గర. పూర్ణ అంగీకారం అంటే మనం అంటాం కదా, మనస వాచ కర్మ. అంటే ఇంకా దాంట్లో సెపరేట్ ఏమి ఉండదు, ఇంకేదో తక్కువైనది ఏమి ఉండదు. పూర్తిగా నా సర్వస్వము అంటాం కదా, నా సర్వస్వము నీవే. అలాగా క్రీస్తు మన సర్వస్వమై ఉండాలి. ఇంకా మరొకరి కొరకు బ్రతికే ఆశలు పెట్టుకోకూడదు. అంటే క్రైస్తవుడు నన్ను బ్రతికించిన వాని కొరకు, నా పాపాలు క్షమించిన వాని కొరకు, నా కొరకు బలి అయిన క్రీస్తుని కొరకు నేను బ్రతకాలని పౌలుగా డిసైడ్ అవ్వాలి. మరొక మాట మనం చదువుతాం. ద్వితీయోపదేశకాండంలోకి వెళ్తాం. ద్వితీయోపదేశకాండంలో మనకి ఒక మాట కనబడుతుంది, చూడండి. 26వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. 16వ వచనం, 26వ అధ్యాయం 16వ వచనాన్ని చదువు. ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వాటిని అనుసరించి నడుచుకొనవలెను. మోషే చెప్తున్నాడు ఎవరితో? ఇశ్రాయేలీయులు, దేవుడి ప్రజలైన ఇశ్రాయేలీయులతో మోషే చెప్తున్నాడట. ఏమని? ఈ కట్టడలు అంటే ధర్మశాస్త్రంలో ఏవైతే మోషే ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు దేవుడు, చూడండి, ఈ కట్టడలను విధులను గైకొనమని. అంటే ఆయన చెప్పేది మోషే కాదు, దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. ఇవాళ ఈ సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాడు సువార్తికుడు. అమ్మా మీరు బాప్తిస్మం పొందండి అంటున్నాడు. సువార్తికుడు అడిగే మాట కాదు అది. బాప్తిస్మం పొందమని నేను దేవుడు హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, నీ పాపలు క్షమించుకోమని, మారు మనసు పొందమని, నీలో ఉన్న శరీర క్రియలను చంపమని, విసర్జించమని దేవుడు వాక్యము ద్వారా ఒక సువార్తికుని ద్వారా హెచ్చరిక చేస్తాడు. అది గుర్తించుకో. అందుకే నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వేటిని విధులను కట్టడలను ఎలా అనుసరించాలట? పూర్ణ అంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు కాదు, నచ్చినప్పుడు కాదు, ఎప్పుడు చదువుతూ ఉండాలి, ఎప్పుడు వింటూ ఉండాలి, ఎప్పుడు అనుసరిస్తూనే. అది పూర్ణము అని అంటే విన్న దానిని విడిచిపెట్టేవాడు కాదనమాట పూర్ణము అంటే. అందుకే పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో అంటే హృదయము నిండా దేవుని మాటలు ఉండాలి. ఎప్పుడైతే హృదయంలో దేవుడి వాక్యాలు నింపుకుంటామో చెడు మనలో పుట్టే అవకాశం. ఆ వాక్యం, ఆ విధులు, ఆ కట్టడలో చెడు ఆలోచనలు పుట్టించే అవకాశం మన హృదయంలో ఉంటారు. మరొక మాట చదువుతాం. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతాం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం
25వ వచనంలో ఒక మాట మనకి కనబడుతుంది. అతనికి పూర్వమున 23:25 వచనం. అతనికి పూర్వమున పూర్వమున రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపునకు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడొకడును లేడు. అతని తరువాతనైనను అతని వంటివాడు. మీకు అర్థమవుతుందా? అంటే పూర్వకాలం నుంచి కూడా అలా పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో దేవుని వైపు తిరిగిన వారు రాజుల కాలంలో ఎవరూ లేరట. ఒక మాట మనం చదువుతాం. చూడండి, 24 వచనం చదువుతాం. 24 వచనం. మరియు కర్ణ పిశాచి గలవారిని, సోదె చెప్పేవారిని, గృహ దేవతలను, విగ్రహములను, యోధాదేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ, చూడండి, యోషియా తీసివేసి వేటిని విగ్రహాలను, చూడండి అక్కడ చెప్పుడు, కర్ణ పిశాచ గలవారిని, సోది చెప్పేవారిని, అంటే దెయ్యములను వెళ్ళగొడతాడు. కర్ణ పిశాచ అంటే అది దెయ్యాలు పట్టిన వాడిని వదలబడతాం, భూతాలతో బాధపడుతున్న వారిని విడిపెడతాం. వస్తున్నాయి కదా ఇప్పుడు ఇవాళ. దెయ్యాలతో లేదా పిశాచులు దేని బాధపడుతున్నారో తెలియని శక్తులు మిమ్మల్ని విలవిస్తున్నాయా? రండే, అలానే జ్యోతిషాలయానికి రండి వేస్తున్నారు కదా లెటర్. ఎక్కడ? టీవీలో, అడ్వర్టైజింగ్ లో, అది రూలింగ్, అది రండే అని. అంటే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎరిగిన వారు ఇంకా ఇలాంటి మీద ఆధారపడేవారుగా ఉన్నారు. ఇవాళ మనం ఎలా ఉన్నామో, అవునా? ఇంకా ఏదో దయ్యం ఉందని, గాలి ఉందని, ఏదో విలపిస్తుందని బ్రహ్మలో బ్రతుకుతే ఇంకా తోళ్ళ దగ్గరికి వెళ్ళి, అవునా, ఇంకేయో చేయించుకుంటూ ప్రభు నమ్మం, భక్తి శుభంతో ఆరాధనకు వస్తాం, వాక్యాన్ని వింటాం. ఇదేనండి, అదేనండి. కొన్ని ఉంటాయండి మరి మనకి అనే పరిస్థితులు ఇవాళ క్రైస్తవుల్లో. అలాగే భ్రమపడ్డారు ఇశ్రాయేలీయులు. మీకు అర్థమవుతుంది? అందుకనే ఆ మాట మనకి వివరిస్తున్నాడు. చూడండి ఏమని, కర్ణ పిశాచ గలవారిని, సోదె చెప్పేవారిని, గృహదేవతలను, అంటే అర్థం ఏంటి? గృహదేవతలు అంటే అర్థం ఏంటి? తరతరాల నుంచి వస్తుందన్నమాట ఆ దేవి. మీకు అర్థమవుతుందా? గృహదేవత అంటారు దాన్ని. మీకు అర్థమవుతుందా? అంటే తరతరాల నుంచి, మా తాత దగ్గర నుంచి, మా ముత్తాత దగ్గర నుంచి, మా నాన్న దగ్గర నుంచి, మా తర్వాత రాబోయే వారు కూడా ఈవిడే ఆధారం. మీకు అర్థమవుతుందా? గృహదేవతలను, విగ్రహములను, యోధాదేశమందును యెరూషలేమునందు ఎక్కడ కనపడుతున్నాయంట? అంటే ఇశ్రాయేలు ఎంత చెడిపోయారో చూడండి. కారణం ఏంటి తెలుసా? ఇందాక మనం చదువు ద్వితీయోపదేశకాండం, విధులను, కట్టడాలను ఎలా అనుసరించమన్నాడు? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు ఏం చేయాలి? లోపం ఉంటే ఇలాంటి ఎక్కుతాయి. లోపం ఉందా, లోటు ఉందా, ఇంకో ఏయో విమర్శపడతాయి అనమాట హృదయంలో. అందుకనే పూర్తిగా మనసు ఎవరికి ఇచ్చేది తెలుసా? దేవుని వాక్యానికి ఇచ్చే, దేవుని వాక్యానికి ఇచ్చేది. మనం అర్థం చేసుకో. అందుకనే చెప్తున్నాడు, యెరూషలేమునందు కనబడిన విగ్రహములన్నిటిని యోషియా తీసివేసి, మరి అప్పటి వరకు పితరుల నాటి నుంచి ఎందరో రాజులు వచ్చారు కానీ అవి కదపలేదట. ఇశ్రాయేలును పాలించారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగారు, దేవుణ్ణి అనుసరించారు కానీ పూర్తిగా లైవ్ చేయలేదట. ఆ ఇశ్రాయేలులో నుంచి ఆ శాపం వచ్చినములని సభితమైనవన్నీ తొలగద్రోయలేదట. ఎవరో కూడా. కానీ యోషియా ఒక్కడో
సాహసించి చేయగలిగాడట. యోషియా తీసివేసి యెహోవా మందిరమందు, చూడండి, యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నం చేశాడట రాజు. మీకు అర్థమవుతుందా అమ్మా? యాజకుడేమో దేవుని మందిరములో ఉంటే రాజులను పాలించేవాడు, ప్రజలను న్యాయ ధర్మాలతో పాలించేవాడు. అర్థమవుతుందన్న మాటలు మీరు జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. ఓకేనా? అయితే రాజు అంతటి వాడు ఎవరికి లోబడ్డాడండి? యాజకుడు అంటారా? దేవుడి పని మందిరంలో ఉంటాడు కాబట్టి తప్పదు, ఇక మాట తప్పడం కాదని ఏది చేయడానికి లేదు. అవునా కాదా? మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటారు. మీకు అర్థమవుతుందా? అందుకనే ఆ మాటలు మనకి వివరించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అప్పుడు దాకా కాంప్రమైజ్ అయిన రాజులు ఎందరో ఉన్నారు, ఓకేనా? కానీ ఒక యాజకుడి దగ్గర ఉన్న గ్రంథాన్ని తీసుకున్నట్ట, ఆ గ్రంథములో రాయబడినది స్థిరపరచడానికి రాజు శాసిస్తున్నాడట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వాళ్ళు మనకే అధికారులు ఉన్నారు. ప్రభుని ఎరుగుంటే క్రైస్తవుడి మీద తిరగబడేవాడు ఎవరంటే, క్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుంటే కనుక వాళ్ళ ఒక క్రైస్తవుని అవహేళన చేస్తుంటే ఎందుకు చూస్తూ పల్లీకలు వేస్తారండి? అంటే ఒక అధికారి సృష్టికర్తని ఎరుగుంటే ప్రజలకు క్షేమం, ప్రజలకు న్యాయం తీర్చగలడం, అన్యాయవంతులకు ధర్మాన్ని వివరిస్తాడు, ధర్మంలోనికి నడిపిస్తాడు, అది నేర్చుకునే వరకు శిక్ష వేస్తూనే ఉంటాడు. అవునే కదా? అంతేకాదు, దైవ ధర్మాలు ఎరుగుంటే, దైవ భయం ఉంటే ఒక భక్తుడు గౌరవిస్తాడు అనమాట. ఎవరు తెలుసా? అధికారి. అదేంటి అధికారికి ఉన్న లక్షణం? ఆ అధికారి రాజు యోషియా శాసించడది మొత్తం తెలిసింది. మొత్తం పూర్ణ మనసుతో, ఆ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో వాక్యాన్ని అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు కనుక అర్థమైంది దేవుని విలువ. తీసేశాడంతే. అసలు దేవుని దగ్గర వీటికి పని ఏంటి? ఇవేంటి ఇశ్రాయేలు మధ్యన? అసలు దేవుని మందిరంలో వీటితో పని ఏంటని ఎమ్మన్నే తీసివేసాడు. మొత్తం అన్ని తీసి పారద్రోలు ఏం చేశాడంట? అర్థమవుతుందా? తీసి పారద్రోలు ఏం చేశాడట? మరలా యెహోవా మందిరములో చూడండి, యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు రాయబడి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకే ప్రయత్నం చేశాడంట. యాజకుడు రాజుకి చెప్పగానే ఓకే, ప్రజలందరూ తప్పకుండా అనుసరించాలి, చేసేయాలంతే. అవునే కదా? అలా ధర్మాన్ని చట్టం తీసేయాలంటే ఎవరు? యోషియా. హిల్కీయా ఎవరంటే యాజకుడు అండి, దేవుని మందిరంలో ఉంటాడు. రాజు ఎక్కడ ఉంటాడో? ప్రజల మధ్యలో ఉంటాడు. అవునా? అది కింద ప్రార్థన చూడండి, 25 వచ్చు. అంటే ఇప్పుడు అది చదివితేనే కానీ 25 వచ్చిన ఏముందో మనకు అర్థం కాదు. అతనికి పూర్వమున, ఎవరికి పూర్వమున? యోషియాకు. ఓకేనా? అతనికి పూర్వమున రాజులలో అతని వలె ఎవరి వలె? యోషియా, రాజైన యోషియా వలె పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపునకు తిరిగి, ఎవరు? యోషియా తిరిగాడు. కాబట్టి అమ్మా పూర్వం ఏందని ఏం చేశాడు? తొలగ తిరిగాడు. తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడను. ఎవరి వలే? అదంటే అసలు ప్రతి రాజు ఏం చేయాలి? ప్రతి యాజకుడు ఏం చేయాలి? ధర్మశాస్త్రం ఏం చెప్పిందో ఆ యాజకత్వమే దేవుని దగ్గర చేయాలి. రాజు ఎలా ఉండాలని ధర్మశాస్త్రం చెప్పిందో ఆ ధర్మాలతోనే రాజు రాజ్యాన్ని పాలించాలి. ఒక యోషియా చేయగలిగాడంట. అది తొలగద్రోసి ఒకడను లేడు, అతని తరువాత ఆయనను అతని వంటి వాడు ఒకడను లేడు, రాలేదు. మీకు అర్థమవుతుందా? కారణం ఏంటి తెలుసా? మనసు పూర్తి దేవుని మీద అనుకోవాలి. అందుకనే ఇవాళ
క్రైస్తవుడు క్రీస్తు చెప్పింది చేయాలంటే, వాక్యాన్ని హత్తుకుని ఉండాలంటే, వాక్య ప్రకారంగా నడవాలంటే ఏం చేయాలి తెలుసా? పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఏది? స్వార్థ, క్రీస్తు వాక్యము పూర్ణ మనసుతో అంగీకరించవలసి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం, 2వ దినవృత్తాంతం 6వ అధ్యాయం 38వ వచనం. 6వ అధ్యాయం 38వ వచనం కోరాహు చూడండి. 38. కోరాహు, విశ్వాసునకు 6వ అధ్యాయం 38వ వచనం. తాము చెరలోనున్న 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 38వ వచనం. తాము చెరలోనున్న దేశమందు చూడండి, పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ యొద్దకు మల్లుకొని తమ పితరులు చూడండి, తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదకి నీవు కోరుకుని ఈ పట్టణము మీదకి నీ నామఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదకి మనసు త్రిప్పి చూడండి, మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడలా. ఎంత గొప్ప మాట అండి! విన్నపము చేసిన ఎడలా ఎవరు? ప్రజలు. ఎవరు కట్టారు మందిరాన్ని? సొలొమోను. విన్నపము చేసిన ఎడలా నీ నివాస స్థలమైన 39 నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి. ఎవరు నిర్వహించాలి? ఇశ్రాయేలు ఏదైనా తలబెట్టారంటే దాన్ని నిర్వహించవలసింది ఎవరంట? దేవుడైనా యెహోవా. ఇవాళ మీరు నేను ఏ తలపెట్టినది కార్యము సఫలం అవ్వాలంటే, నిర్వహించాలంటే అది ధర్మంతో కూడినది అయి ఉంటే దేవుడే పూనుకుంటాడు, దేవుడే అవకాశం ఇస్తాడట. అందుకనే అసలు దేవుడితో ఎలా తిరగాలన్నాడు చూడండి. నీ నామఘనత వరకు నేను కట్టించిన ఈ మందిరము మీదకి మనసు త్రిప్పి విన్నపము చేస్తే, అంటే ఎవరి మందిరమని, ఎవరి నామం ఉందని? యెహోవాదని, ఆయన నామం పెట్టబడిందని. అటువైపు తిరిగి ఎవరైతే విన్నపము చేస్తారో వారి కార్యాన్ని ఏం చేస్తాడంటే ఆయన నిర్వహించుచు. మరొక మాట చదువుతాం. కొలసీలకు రాసిన పత్రికలోనికి వెళ్తాం. కొలసీలకు రాసిన 1వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమను ఎవరికి తండ్రి దేవునికి మీ నిమిత్తము ఈ సంగతి వినిన నాట నుండి మేమను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు పూర్ణ జ్ఞానమును చూడండి, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు కావాలంటే ఎక్కడ? క్రీస్తులో. సంపూర్ణ జ్ఞానములో అంటే ఇప్పుడు జ్ఞానం నేర్చుకున్నామండి, దాని ఏమవ్వాలి? ఆ జ్ఞానంలో సంపూర్ణం అవ్వాలి. అంటే అర్థం ఏంటి? అభివృద్ధి చెందాలి. జ్ఞానం ఎంత ఉందో అంత నేర్చుకోవాలి. జ్ఞానాన్ని పరిచయం చేసుకోవడం కాదు, కొంత తెలుసుకోవడం కాదు, సంపూర్ణంగా తెలుసుకోవడమే జ్ఞానం. అప్పుడు క్రీస్తునందు మనం ఏమవుతుందో తెలుసా? సంపూర్ణం అవుతామంట. క్రీస్తుకు కలిగిన జ్ఞానాన్ని నేర్చుకో, సంపాదించాలి. ఎలాగనంటే భక్తితో, శ్రద్ధతో, వాక్యాన్ని పరిశోధన చేయడంతో. అందుకే అన్నాడు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. ఎలా వివేకించాలట? ఆత్మ సంబంధమైన వివేకం కావాలి. అందుకనే గ్రంథం చాలా మందికి ఎందుకు అర్థమవుతుందంటే బాప్తిస్మం పొందాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వివేకం రావాలంటే మనం వినేవి, మనం చదివేవి పరిశుద్ధాత్మను గ్రహింపాలి. ఇవ్వాలంటే మనం బాప్తిస్మం పొందితే కానీ పరిశుద్ధాత్మల వరం పొందాలి, పరిశుద్ధాత్మని సంపాదించుకోవాలి.
అందుకనే ఇవాళ దైవ సందేశాలు, దైవ లేఖనాల్లో విఫలమైపోతున్నాం. మనం సఫలం అవ్వాల్సిన వారు మనం ఏమవుతున్నాం? ఎందుకు విఫలం అవుతున్నాం తెలుసా? పూర్తిగా మనసు ఇవ్వక, పూర్తిగా నేర్చుకోవాలన్న మనసు లేక. అందుకనే చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును, ఎవరి చిత్తమును? తండ్రి చిత్తమును. క్రీస్తు ఎలాగో తెలుసుకున్నాడు. ఆయన చిత్తమును పూర్ణముగా, అసంపూర్ణంగా కాదు, పూర్ణముగా. ఇప్పుడు సంఘములు ఉన్నవారు, క్రీస్తు ఎరిగిన వారు ఆయన చిత్తమును ఎలా గ్రహించాలంట? పూర్ణంగా గ్రహించాలి. పూర్ణంగా అంటే అర్థం ఏంటి? గ్రహించడంలో లోపాలు ఉండకూడదు. ఒక క్రైస్తవుడికి నాకు ఈ మాట అర్థం అవ్వలేదన్న స్థాయికి రాకూడదు. అర్థం అవ్వలేదంటే సువార్తిని అడిగి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆయన చెప్తారేంటిలే, మనకు అంత అవసరం ఏముందంటే తెలిసి సాలబెట్టి అని అనుకోకూడదు. తెలియని ప్రతి సందేశం అడిగి తెలుసు, నేర్చుకోవాలి. పూర్ణంగా ఆయన మీద మనము ఆధారపడాలి. అందుకనే చెప్తున్నాడు, పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో ఏమవ్వాలట? ఎప్పుడైతే గ్రహించామో ఆయన చిత్తాన్ని తెలుసుకుని చేస్తున్నామో ప్రతి సత్కార్యములు అంటే అర్థం ఏంటి? మంచి పనులలో, ప్రతి సత్కార్యములలో ఏమవుతామంట మనం? అది అంటే మనం దేవుని పని మొదలెట్టామంటే అది సఫలమయ్యేదాకా విడిచిపెట్టం. మనసుతో చేయాలనుకున్నప్పుడు దేవుడు దాన్ని పూర్తి చేయగలిగిన స్థాయి కూడా ఇస్తాడు. అందుకనే మనసు దేవుని మీద పూర్తిగా అనుకోవాలి. మనం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు పూర్ణంగా మంచి మనసుతో, సంపూర్ణమైన హృదయంతో చేయాలన్న తలంపులకి మనం రావాలి. కొంత చేసినప్పటికీ తర్వాత ఎదిగా అవసరమని తీసుకోవడం కానీ, మనసు తొలగదోచుకోవడం కానీ చేయకూడదు. అందుకనే ఆ మాటలు చెప్తున్నాడు. కింద చదువుతాం, ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఇన్నున్నాయి అమ్మా, అవునా? మనం సాధించవలసిన ఎన్ని ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి. మనం ఏమనుకుంటున్నాం? అంతా వచ్చేసింది అనుకుంటున్నాం, అంతా తెలిసిపోయింది అనుకుంటున్నాం, అంతా చేసేస్తున్నాము అని అనుకుంటున్నాం. సంఘానికి అదే పౌలు చెప్తున్నాడు. పాలసీలో ఉన్నవారు అలా అనుకుంటున్నారు. మనం సాధించవలసింది, తెలుసుకోవాల్సింది, నెరవేర్చవలసింది, చేయవలసింది అసంపూర్ణమే. ఇంకా సంపూర్ణత ఎంతో ఉంది. అందుకని చూడండి, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకో. ఎవరికి తగినట్లుగా? ప్రభువులకు తగినట్లుగా నడుచుకొనవలెనని ఆనందముతో, చూడండి, ఆనందముతో కూడా కూడిన పూర్ణమైన ఓర్పు. ఓకే, అంటే ఇవన్నీ సాధించాలి. మన వలన నెరవేర్చబడాలంటే ఏం కావాలి? ఎలా ఉండాలి? మళ్ళీ ఓర్పు కూడా అది కసోపోర్చుకోకపోవడం కాదు. అంటే అర్థం ఏంటి? ఎలా హ్యాపీగా ఉన్నాం, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సంతోషంగా చేసేస్తున్నాను. లోటు ఉంది, బాధ ఉంది, వ్యాధి ఉంది, అవునా? అక్కడ ఏం చేయాలి? మనం ఇంకా ఓర్చాలి. అది సంపూర్ణత. కొంతకాలం ఓర్చుకోవడం కాదు, జీవితకాలము ఓర్చు. ఆ ఓర్పు కొరకే మనం భక్తిలో నిలబడాలి, దేవుని మీద ఆధారం. అందుకని చెప్తున్నాడు, పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెన నీవు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యముల పారివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెన నీవు దేవుని ప్రార్థనలో బ్రతిమలాడుకుంటున్నాడంట సంఘాన్ని. అద్భుతమైన విషయాలండి. ఇప్పటిదాకా మనం చదివిన అండి ఈ 4 వచనాల్లో ఎంత ఫుల్పీడుతో కూడిన జ్ఞానం ఉందండి. మనం చదివిన ఈ 4 వచనంలో ఎంత సంపూర్ణత వివరించాడండి. సంఘము క్రీస్తు ఎదుట అలా సంపూర్ణత, ప్రతి దాంట్లో సఫలమగాలని, పూర్ణ మనసుతో నిలబడాలని, నెరవేర్చాలని ఏం చేస్తున్నాడంట?
ప్రార్థనలో దేవుడిని బ్రతిమలాడుకుంటున్నాడట. ఒక సువార్తికుడు ఉన్న తప్పనదండి. మేము జ్ఞానవంతులమవుతే కాదు, మీరు కూడా ఏమవ్వాలి అంటే ఇప్పుడు మేమెంత చదువుతున్నామో, మేమెంత నేర్చుకున్నామో మీరు కూడా ఏం చేయాలి? అవునా కాదు? మీరు అలా ప్రయాసపడి మీరు అలా జరుగుతున్న సంఘ కార్యాలకు వచ్చి వాక్యం నేర్చుకుంటే అవరా సఫలం? చెప్పండి. మీరు మనసు పెట్టి చదివి గ్రహిస్తే పట్టుదలతో నేర్చుకుంటే మీరు మాటల జ్ఞానవంతులు కారా? స్వార్థికుడు ఒకరికైనా పరిధి జ్ఞానం లేదు కదా. కారణం ఏంటంటే బోధించడం అయిపోయి మా పని ఏంటి? వినడం. అదే ఇప్పుడు కుదిరితే అంతేనంటారా? మరి అలా కుదరనోడికి ఎందుకు అంత జ్ఞానం, అంత పట్టుదల ఏంటి? అవునా కదా? కారణం మన బలహీనతే మన జ్ఞానంలో సంపూర్ణ చేయలేకపో. మన బద్ధకమే ఇవాళ దేవుని పనిని పూర్తిగా నెరవేర్చని స్థితిలో మనల్ని నిలబెట్టాలి. తెలిసింది విడివిడి జ్ఞానం, తెలిసింది ప్రారంభమే. సంపూర్ణతలోకి ముగింపులోనికి రావాలంటే ప్రతిరోజు నిలబడాలి, ప్రతిరోజు సాధించాలన్న తపన రావాలి. అలా ఉంటేనే మనం ఏదైనా సాధించాలి. అందుకనే ఈ మాటలో కొలసీ సంఘానికి పౌలు రాస్తూ చెప్తాను. 2 కొరింథీ పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. సూచక క్రియలను 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుల యొక్క సహనములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనబడుచున్నది. సహనములు అనంటే గుర్తులు. అంటే వారు ఏం చేశారో మీకు అర్థమవుతుందా? వారు ఎలా నడుచుకున్నారు? వారి సహనములు ఎలా ఉన్నాయంటే మీకు అక్కడ చెప్పాడు, సహనములు పూర్ణమైన ఓర్పుతో మీ మధ్యను నిజముగా కనబరచబడేను. అంటే మీకు గుర్తుగా ఉన్నాయి అపోస్తలులు ఎలా పరిచర్య చేశారు, ఎలా బ్రతికారు ప్రభు కొరకు. ఆ సహనములు, ఆ గుర్తులు, ఆ ఆనవాళ్ళు ఎవరికి గుర్తుగా ఉన్నాయట? సంఘానికి. అపోస్తలుడివి సంఘానికి అలా ఇంకా కనబడుతున్నాయట. మనం అర్థం చేసుకుని అలాగే సంఘంలో మన కార్యాలు మనం చేస్తే, మన ప్రయాసం మనం చేస్తే మనకి కూడా జ్ఞాపకార్థంగా గుర్తుగా ఉంటాయి. అలా అర్థం చేసుకోవాలి. 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా మాకు చదువుతాం. 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. అంటే ఇప్పుడు ఇవాళ పంట వేసుకుంటున్నాం, పండుతుంది, తెచ్చుకుంటున్నాం అంటే విత్తనం ఇచ్చింది ఎవరంట? ఆయనే. అందుకని విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును ఎవరు దయచేస్తున్నారు? ఇప్పుడు అది మనం సంపాదించుకుంటున్నాం అని అనుకున్నాం. మనం సంపాదించుకునే ప్రయత్నంలో ఆయన అందజేస్తున్నాడంట మనకి. దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి దేనిని పంట విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔధైర్యము ఎలా ఉండాలంట? పూర్ణ ఔధైర్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందును. పూర్ణ ఔధైర్య భాగ్యవంతులు కావాలట. మీకు అర్థమవుతుందా? పూర్ణంగా మనం ఏమవ్వాలంట? భాగ్యవంతులు కావాలి. దేంట్లో? దేవుడిచ్చే ప్రతి దాంట్లో. అది చెప్తున్నాడు. ఎవరు? పౌలు సంఘానికి. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 3వ వచనం చదువు. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 3వ వచనం. మహా ఘనత వహించిన ఫెలిక్స్. చూడండి,
ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనులకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నామనియు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో ఫెలిక్స్ యొక్క పరిపాలనను అంగీకరిస్తున్న పౌలు నిలబడి ఆ సభలో ధైర్యంగా మాట్లాడతాడు. చెప్తున్నాడు ఎలా ఉన్నాను అన్నాడు. పూర్ణముగా పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుతున్నామని ఫెలిక్స్ కి ఆ మాటలో పౌలు వివరించడం అనేది మనం చూస్తాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. మొదటి వచ్చిన చదువు. దేవుని నామమును ఆయన బోధయు ఏమవ్వకూడదంట. సంఘం దూషణకు పాలు కాదు. సంఘంలో ఉన్న పరిశుద్ధులైన మీరు నేను ఆయన నామమునకు గాని బోధ అంటే వాక్యానికి గాని ఏం చేయకూడదట, దూషణ పాలు చేయకూడదు. దూషింపబడుకున్నట్లు దాస్యమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. యజమానుడు ఎలాంటి వాడని ఎంచాలట, పూర్ణమైన ఘనత. అందుకని అన్నాడు అక్కడ, దాస్యములు కాడి క్రింద ఉన్న వారందరూ. ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలు ఏ దాస్యములు ఉన్నారో, ఐగుప్తు దాస్యంలో ఉన్నారు. ఇప్పుడు మీరు నేను దాస్యం అనే ఐగుప్తు కాడి కింద, పరో చేతి కింద బానిసలుగా కృంగదీయబడ్డారు. ఎవరంటే ఇశ్రాయేలు. ఇప్పుడు మీరు నేను ఏ కాడి కింద ఉన్నాం, పాపం అనే కాడి కింద, పాపానికి బానిసలుగా ఉన్నాం. ఇప్పుడు బానిసులు యజమానుడు ఎవరు, ఇక అర్థమవుతుందా, తండ్రి. ఇప్పుడు విమోచించిన వారు ఎవరు, కుమారుడైన క్రీస్తు. అవునా? ఇప్పుడు ఆయన మనకి యజమానుడు. ఎవరు, మనల్ని విమోచించిన వాడు ఎవరంట, యజమానుడికి ఘనత తేవాలని. అందుకే చెప్పాడు ఏమని, పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవాలని. లోక సంబంధమైన యజమానులు ఎలా ఘనత తెస్తాము, ఘనపరుస్తాము. మన పరమ తండ్రిని కూడా మనం ఏం చేయాలంట, మనం రక్షించిన వాడిని మనం ఏం చేయాలి, ఘనపరచాలి. పూర్ణ ఘనత. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 31 వచ్చింది. 28:31. అపొస్తలుల కార్యం 28వ అధ్యాయం 31 వచ్చింది. ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు. ఎవరో పౌలు చెప్తున్న మాట ఇది. ఏ ఆటంకములు లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండేరు. ఎవరు, అపొస్తలులు. ఒక విషయం, ఏ ఆటంకములు ఆటంకపరచలేదు అపొస్తలుల్ని. ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ క్రీస్తు నామమును ప్రకటించొద్దని, ఈ నామముల గురించి చెప్పొద్దని ఎన్ని ఆటంకాలు పెట్టారండి. ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారండి, ఎన్ని రాళ్ళు దెబ్బలు తిన్నారండి. అవునా? ఎన్ని అవమానాలు పొందారు. అవన్నీ ఆటంకాలు కాదా? అంటే ఆటంకాలను ఆటంకాలుగా తీసుకోలేదంట. ధైర్యంతో ఎదురాడే నిలబడ్డారట. అందు కాబట్టి యేసుక్రీస్తుని గురించి ఏం చేయగలరు, సంపూర్ణంగా ప్రకటించగలిగారు. అవునా? పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యముల గురించి చెప్పగలిగారు. అంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము గురించి. సంఘమే దేవుని రాజ్యం. ఆ క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును గురించి, అంటే దేవుని సంకల్పములో స్థాపించబడిన రాజ్యమును గురించి వారు ప్రాణాల్లో ధైర్యంతో త్యాగం చేస్తారు. నిలబడ్డారండి. ఎదురాడే వారికి బెదర్లా ధైర్యంతో నిలబడ్డారు. కాబట్టి మనం పూర్ణంగా లేకపోతే,
పూర్ణ మనసు దేవుడి మీద, వాక్యం మీద లేకపోతే ప్రతి ఆటంకానికి ఎలా తీసుకుంటా ఉంటే ప్రమాదంగా తీసుకుంటాం. ప్రతి చిన్నదాన్ని అపాయంగానే తీసుకుంటాం. ఎతికి కష్టాలు మనకు అవసరమా? ఈ బాధలు మనకు అవసరమా? అవునా? కాబట్టి అపోస్తలులు అలా చులకనగా తీసుకుంటారు. ఆ శ్రమలు కూడా మమ్మల్ని పాడద్రోయమని నిలబడ్డారు. అంటే పౌలు ధైర్యంగా మాటలో చెప్పగలుగుతాం. ఫిలిప్పీ పత్రికలో వెళ్తాం. ఫిలిప్పీ పత్రిక 1:9 ఫిలిప్పీ పత్రిక మీరు శ్రేష్టమైన కార్యములను తీసారా? ఫిలిప్పీ పత్రిక 1:19 మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక, ఎప్పుడు ఆటంకాలు వచ్చినప్పుడు ఆటంకపరిచదు, ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడు పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు కనపరచబడులని. మీకు అర్థమవుతుందా? ఎలా ఆశతో ఎదురు చూస్తున్నాడట. మునుపటి వాళ్ళు ఇప్పుడు నేనేం చేస్తున్నాను అన్నాడు పౌలు. సిగ్గుపడకుండా నేనేం చేస్తున్నాను అన్నాడు. పూర్ణ ధైర్యముతో సువార్తను బోధిస్తున్నాడంట. మరలా నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, నా శరీరమందు, నా జీవితం ద్వారా క్రీస్తు ఏమవ్వాలి? కనపరచబడాలి. అంటే ఇవాళ క్రీస్తులోకి వచ్చిన మనమందరం ఎవరిని కనపరచాలి? మనం చనిపోయినా ఘనత రావాలి ఎవరికే? బ్రతుకున్నంత కాలం క్రీస్తు వాక్యం ప్రకారంగా బ్రతికాడు అని, సంఘానికి ఉపయోగపడ్డాడు అని, ఇతని ద్వారా సంఘం మాదిరి పొందిందని మన ద్వారా ఏమవ్వాలి? కనపరచబడాలి. సంఘం కొరకు ఎంతో పాటుపడ్డాడు, ప్రయాసపడ్డాడని కనపరచబడాలి. మనం బ్రతుకున్నామా? మంచి పని చేస్తున్నాడని ఇప్పటికీ చెప్పుకోవాలి. ఉంటే ఇతరులా భక్తిలో కొనసాగాలి. అటువంటి మోడల్గా మనం నిలబడాలి. అపోస్తలులు ఇవాళ మనం గురి పెట్టి చూసుకోగలిగిన భాగ్యాన్ని ఇచ్చారు. అపోస్తలులు బ్రతకడానికి, నడవడానికి క్రీస్తు గురి మాదిరి అయ్యాడు. ఇవాళ మనము అపోస్తలులను, ఆ వారిని అనుసరించిన ఆదిమ సంఘాన్ని గురి పెట్టుకుని నడుచుకోవడానికి ఇవాళ వారి జీవితాలు గ్రంథస్థం చేయబడ్డాయి. మనకులాగా హ్యాపీగా పరిచయం చేయలేదు. మీకు అర్థమవుతుందా? మనం ఇంకా కుర్చీలో కూర్చొని, ఫ్యాన్ల కింద కూర్చొని హ్యాపీగా, అవునా, వాక్యాన్ని అంటారు. ఆ రోజుల్లో ఆ భాగ్యం అలాంటిది కాదు. ఉన్న చోట నిలబడి మాట్లాడాలి ఎంత చెప్పైనా సరే. అలా ఓ పక్కన వింటుంటే ఓ పక్కన నిందలు, ఓ పక్కన అవమానాలు, ఎవడు కొడతాడో ఎవడు అంగీకరిస్తాడో తెలియని పరిస్థితి. అటువంటి ప్రమాదాల్లోనూ అటువంటి అపాయాల్లోనూ క్రీస్తు గురించి ప్రయాసపడ్డారండి అపోస్తలులు. అదేముందండి, కూర్చుని వాక్యం కూడా వెళ్ళలేకపోతాం, వినని దానిని నెరవేర్చలేకపోతున్నాం. కనీసం మనకిచ్చిన ఈ సేఫ్టీ భక్తిలో, ఈ మన భద్రతలో మనం ఏం చేయలేకపోతున్నామంటే దానిని కూడా నెరవేర్చలేకపోతాం. కాల పరిస్థితిలో ఉంటే అసలు ప్రభు దగ్గరికి రాబోదుమేమో, అవునా, స్వార్థ పేరే ఎత్తకపోదుమేమో. కానీ ఇవాళ మనం ఎలా బ్రతికినా ప్రశ్నించుకోలేము, మనం ఎడిపోయినా అడిగేవాళ్ళేడు, అడిగినా మనం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కానీ మనం ఉన్న చోటే మనం పట్టుదలతో పని చేయగలిగిన అవకాశాన్ని వాళ్ళ మన ప్రాంతం, మన ప్రభు మనకు అవకాశం ఇస్తాడు. కాబట్టి గుర్తించి పని చేయాలి, నిలబడాలి, ప్రయాసపడాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదివి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను, అంటే
ఎప్పుడైనా తప్పు దిద్దుతున్నప్పుడు, లోపం ఉన్నప్పుడు ఎలా భావించి చెప్పాలంట? కక్షతో కాదు, అన్నదమ్ములని ఎవరు ద్వేషంతో. ఇప్పుడు మన ఇంట్లో అన్నగానే తప్పు చేశాడంటే ఏమని మాట్లాడతాం? అన్నయ్య పెద్దవాడయ్యాడు, నువ్వు ఎలా చేయొచ్చా? తెలిసిందే, నేను తప్పు చేస్తే నువ్వు నన్ను సరిదిద్దాలి, నన్ను హెచ్చరించాలి. అన్నయ్య పాపం ఇచ్చి నువ్వు అలా అన్నగారమేనేట్రా అన్న అంటాడా? చెప్పండి, అంటాడా? అలా వయసు వచ్చింది, నాకున్న బుద్ధి కూడా నీకు లేదేంట్రా అన్నాడు అంటాడా? అనడం. గౌరవించి అంటే ఒకవేళ అలా చెప్పాడు అనుకో, ఎరడం ముందు తప్పు ఉన్నదని గుర్తించడం, అలా ఎదిరించి నువ్వు లాగి పెట్టి ఒకటే అంటారు. అవునా? అంటే ఇంట్లో వాడికే అన్నగారికి మనం ఎలా చెప్తున్నాం? అన్నయ్య ఇలా చేసావంట, ఇలా ఉందంట, నేను చూసాను, ఇలా ఉండకూడదని, ఇలా చేయకూడదు, పెద్దోడు కదా, మాతో చెప్పించుకున్నప్పుడు నీకు గౌరవం ఏముంటది? అలా జరిగిందేమో, తెలియక చేసేదేమో, ఇంకా అలాంటికి అలాంటి చేయకు, విడిచిపెట్టు, మాకేమన్నా చెప్పు. పెద్దోడు నువ్వు ఎలా ఉంటే మేము ఎవరికి భయపడతాం? నీకు అర్థమవుతుంది? ఇప్పుడు అలా చెప్పినప్పుడు ఏం చేస్తాడు? చిన్నోడు చెప్పిన ఒకవేళ బాధ కలిగిన చిన్నోడు సార్ చెప్పించుకో, అవునా? చిన్నోడు సార్ చెప్పించుకున్నాను. అయ్యో ఆడు కూడా అదే చిన్నోడితో వచ్చేసాడు, పెద్దోడు ఏం చేస్తాడా? కొల్లి ఎర్ర చేసి మరి మాట్లాడతాడు. ఎందుకని? నేను పెద్దోడిని. అవునా? మరి అదే చిన్నోడు పెద్దోళ్ళు లోపం ఉన్నప్పుడు చిన్నోడు ఎలా చెప్తున్నాడు? నువ్వు పెద్దోడు ఏంట్రా అన్న అంటగా చెప్తాడా? అసలు నువ్వు నీకు భయపడేది ఏంట్రా? ఎన్నిసార్లు చెప్పావు నాకు, ఎన్నిసార్లు నా మీద కొల్లేరు చేసావు, ఇప్పుడు ఏంటి చెప్పు అని అంటాడా? అవకాశంగా తీసుకుని చెప్పండి, ఇప్పుడు నాకు దొరుకు, ఇప్పుడు చెప్పు అని అంటాడా? అనడం. అక్కడ కూడా పెద్దరికనే గుర్తించే మాట. అంటే మన రక్త సంబంధుల మధ్యన మనం ఎలా గౌరవాన్ని ఇచ్చుకొని లోపల సరిదిద్దుకుని హెచ్చరించుకుంటామో, సంఘంలో కూడా ఎలా ఉండాలి తెలుసా? అది తల్లిని ఎలా మాట్లాడతావు? అమ్మ ఏంటి ఆ బూతులు ఏంటి, అలా మాట్లాడకూడదు నువ్వు, అవునా? ప్రార్థన కొత్త అలా చేయకూడదు అని అంటారు. మరి ఇవాళ అదే వయసులో ఉన్న స్త్రీ సంఘంలో ఆ తల్లి భావంతో కలిగిన స్త్రీ లోపం ఉన్నదని తెలిసినప్పుడు, వాక్యాన్ని నెరవేర్చలేకపోతుందని తెలిసినప్పుడు, అదే నీ తల్లి ప్రేమగా బోధించాలి, అవునా? హెచ్చరించాలి, విడిచిపెట్టాలి అని ఆవిడకి అనిపించాలంటే చెప్పే మనస్తత్వాన్ని బట్టి ఉంటారు. అలా భావించినప్పుడు నువ్వు లోపాన్ని దిద్దడానికి చూడటం తప్పకని ఎత్తు చూపడానికే చూడ. అందుకనే లోపాన్ని ఎత్తు చూపినప్పుడు బాధ కలుగుతుంది. సరిదిద్దాలనుకున్నవాడు వారు మనస్తత్వంతో మాట్లాడాలి. లోపం ఉన్నవాడికి ఒకలాగా ఉంటది, లోపం చూసేవాడికి మరొకలాగా ఉంటది. అందుకనే చెప్తున్నాడు ఎలా ఉండాలన్నాడు? అన్నదమ్ములని యవనస్తులు సంఘంలో ఉన్న యవన బిడ్డలు ఎలా ఉండాలంట? ఆ భావం రావాలంటే సంఘంలో ఉన్న వారికి. ఇప్పుడు ఒకవేళ తప్పు చేశాడు, బాప్తిస్మా పొందుడు, తెలియక పొరపాట్లో పడ్డాడు. ఇప్పుడు తమ్ముళ్ళు ఏం చేయాలి? అన్నగారు అయితే ఏం చేయాలి? ప్రేమతో నువ్వు పొందిన విలువ చెప్పాలి, నువ్వు చేసే క్రియలు వలన పోగొట్టుకుంటున్నా విలువ చెప్పాలి, అవునా? అంటే ప్రేమతో హెచ్చరిస్తూ ఖండించాలి. ఇప్పుడు ఏం చేస్తాడు అంటే హెచ్చరికలున్నా నువ్వు చెప్పేది బాధ కలిగిస్తున్నా ఏం కనబడుతుంది అతనిలో? నీ మొఖంలో ప్రేమ కనబడుతుంది, నీ గద్దింపులో దయ కనబడుతుంది. కాబట్టి ఏం చేయడు? ఇప్పుడు చిన్నోడు అనుకో తమ్ముడు ఫీలింగ్ తోటే తీసుకుంటాడు, పెద్దోడు అనుకో నా అన్నగారే కదా, నా తోడు సహోదరుడు కదా అనేది తీసుకుంటాడు. ద్వేషిస్తూ మాట్లాడమనుకో ఏం చేస్తాడు తెలుసా? నేను పోగొట్టుకుంటాడు, నువ్వు అతను పోగొట్టుకుంటావు. సంఘ విలువలు అయ్యి కాదు. తిమోతికి పౌలు ఎంత జ్ఞానంగా చెప్తున్నాడంటే, సంఘం అంటే దేవుని ఇల్లు. అందుకనే మనం అందరూ సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇంట్లోనేమో రక్త సంబంధాలు కలిగి ఉంటే సంఘంలో ఎలా ఉండాలి తెలుసా? సత్సంబంధాలు అంటే అర్థమేంటి తెలుసా? వాక్యంతో కూడిన ఐక్యత, వాక్యం కల్పించే అనురాగం, వాక్యం కల్పించే బంధంతో మనం ఉండాలి. క్రీస్తు వలె ఏక మనసుతో ఉండాలి. కింద చదువుతున్నాడు చూడండి, అన్నదమ్ములని యవనస్తులను, తల్లులని, వృద్ధ స్త్రీలను. ఎంత వయసు వచ్చింది బుద్ధి లేదైతే అని అంటాడా సంఘంలో ఉన్నామండి? మీకు అర్థమవుతుందా? ఒకవేళ ఇంటికాడ ఉన్న తల్లి అంటాడు అలాగే పెద్ద పద్ధతిలో మాట్లాడుతున్నా, ఎంత వయసు వచ్చింది నువ్వు చేసి ఏంటి మాకు చెప్తున్నావు అని అంటాడా? ఒకవేళ ఆ మనసు వచ్చినా కూడా ఏం చేస్తాడు? అమ్మ కదా, పెద్ద ఆవిడ కదా అనేసి ఏం చేస్తాడు? నాకు ఎందుకు చెప్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, అది కష్టమ్మా అని అంటాడు. అంటే అక్కడ ఏం కనబడుతుంది? కోపం వచ్చినా తగ్గింపు, హెచ్చరిక
కనపడదు. ఇప్పుడు సంఘంలో ఉన్న పెద్దలు కూడా ఏం చేయాలి? ఇప్పుడు అమ్మా ఈ నాలెడ్జ్ వాక్యం వింటున్నావు, ఇలా నీ గురించి ఎంతో నేను విన్నాను, నువ్వు ఇలా చేస్తుంటే నాకు బాధ కలిగింది, ఇలా ఎందుకు చేయాలి చెప్పి ఇవాళ మేము కొత్తగా వచ్చాం, నువ్వు 20 సంవత్సరాల నుంచి ఉన్నావు, మా అయితే 2 సంవత్సరాల నుంచి మేము వస్తున్నావు, 5 సంవత్సరాలు నేను నుంచి వస్తాను, మమ్మల్ని హెచ్చరించాలి, నువ్వే ఇలా ఉంటే అలాగే. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ప్రేమతో కూడిన హెచ్చరిక ఎలా తీసుకుంటుంది ఆవిడ? నిజమే, ఎన్నాళ్ళు నాకు సీనియర్ మోస్ట్ నేను, అవునా, ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నది, ఒకటి చెప్తే నేనడం ఏంటి అనుకుని ఒక అలా ఇలాగే కొనసాగిపోతుంది నా జీవితం, చిన్నోడైన నా మీరు కోపమేట చెప్పాడని తీసుకుంటే ఆవిడ సరి చేయబడుతుంది. ఇప్పుడు సంఘానికి ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పండి? అలా మాట్లాడినప్పుడు సంఘము చెదిరిపోదు, సంఘం వేరువేరుగా ఉండదు. అది అర్థం చేసుకోండి. అందుకే నాకు మాట్లాడతాను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించము. ఎంత అద్భుతమైన మాట్లాడి. అంటే హెచ్చరించే వాళ్ళు కూడా ఏముండాలంట? అది అంటే అర్థం ఏంటి? వాక్యములో 100% నడవగలిగిన వాడు హెచ్చరిస్తే అవతల వాడు ఏం చేస్తాడంట? ఆయన నడుస్తున్నాడు కాబట్టి హెచ్చరించు. అయ్యో నిజమే కదా, ఆయన నిలబడుతున్నాడు కాబట్టి నాకు చెప్పాడని ఏం చేస్తాడు? ఇప్పుడు సరి చేసుకుంటాడా లేదా? అనుసరిస్తాడా లేదా? అంటే మనము చెప్పే ముందు కూడా కొద్దిగా ఆచరణలో కూడా ఉండాలని వాక్యం. తిమోతికి అదే చెప్తాను, నువ్వు ఆచరించగలిగితే, నువ్వు నిలబడగలిగితే నీకంటే, ఎందుకంటే యవనస్తుడు మనము ఎవరు? తిమోతి యవనస్తుడు. మరి సంఘంలో అందరూ యవనస్తులే ఉంటారా? వయసుకు తక్కువ వారు ఉంటారు, సమాన వయసులు ఉంటారు, పెద్దవారు ఉంటారు. వాళ్ళందరికీ ఎంత వినయ భావాలతో చెప్తున్నాడు, ఎలా చెప్పాలో ఎలా చెప్తున్నాడు చూడండి పౌలు. మనం కూడా అలాగే ఉండాలి. మన సంఘంలో మనం అలా గుర్తించుకొని, పరిస్థితులను గుర్తించుకొని, వయసును గుర్తించి, లోపాలను గుర్తించి ప్రేమతో చెప్పాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 2వ యోహాను పత్రిక 1:8 చదువుతాం. 2వ యోహాను పత్రిక ఆఖరుగా 1:8 చదువు. 2వ యోహాను పత్రిక ఇంకా 1:8 ఉంటుంది. 8వ ఒకసారి చదువుతాం. అట్టివాడే వంచకుడు క్రీస్తు విరోధులై ఉన్నారు, మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకునండి. ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకుని. ఎందుకంటే మనల్ని చెడగొట్టే వాళ్ళు చాలా మంది సంఘములలో ఉంటారు. అర్థమవుతుందా? సంఘముల నుంచి మిమ్మల్ని చీల్చేవాళ్ళు బయలుదేరతారని అపొస్తలుల కార్యం 20:29 పౌలు సంఘంతో ఆనాడు హెచ్చరించాడు. ఒకసారి 7 నుంచి చదువు, 6-7 చదువుతాం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలను అనున్నదియే ఆ ఆజ్ఞ. మీకు అర్థమవుతుందా? మొదటి నుంచి ఎలా ఉండాలంట? ప్రేమలో నడుచుకుంటే ఆజ్ఞ. ఆయన ఆజ్ఞల ప్రకారం నడవడమే ప్రేమ. క్రీస్తు చూడండి, యేసుక్రీస్తు శరీరధారి వచ్చేనని ఒప్పుకొనని వంచకులు చాలా మంది ఉన్నారట. అంటే అర్థం ఏంటి? క్రీస్తు కాదు వస్తా, తండ్రి వచ్చాడు అంటున్నారు. క్రీస్తు కాదు వస్తా, ఎవరు వచ్చారు? దేవదూత వచ్చింది. క్రీస్తు కాదు వస్తా, పరిశుద్ధాత్ముడు వచ్చాడన్న భావనతో చాలా మంది ఉన్నారు. క్రీస్తు శరీరధారి అయి వచ్చాడు. క్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకొనని వంచకులు అనేకులు మీలో లోకములో బయలుదేరుచున్నారట చాలా మంది. అంటే వచ్చినవాడు క్రీస్తు కాదని, క్రీస్తును నమ్మకలొద్దని వంచకులు అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అట్టివాడే వంచకుడు. ఎట్టివాడు? క్రీస్తు శరీరధారే వచ్చానని ఒప్పుకొనడు. అట్టివాడే వంచకుడు. క్రీస్తు విరోధులకి ఇంకొకరు ఏం కాదండి, అదే సువార్తను పట్టుకుని భిన్నంగా ప్రకటించేవారు. క్రీస్తు విరోధులై ఉన్నారు. మేము అంటే అపొస్తలులు మీ మధ్యను నెరవేర్చిన కార్యములను, అంటే నేను చేసిన స్వార్థ పనులను చూడండి అన్నాడు. కార్యములను చెడగొట్టుకొనక, ఎవరో అలాంటి వారితో ఉండి అలాంటి వారిని మీరు వెంబడించి
మీరేం చేయకూడదు. సంఘంలో వాక్యం ద్వారా అపోస్తలుడు మేము చేసిన కార్యాలని, మీరు అనుసరించవలసిన కార్యాలని చెడగొట్టుకొనక మీరు పూర్ణ చూడండి, మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా ఎక్కడుంది? సంఘంలో ఉండి వాక్యాన్ని అనుసరిస్తూ మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అపోస్తలుడైన యోహాను గారు పరిశుద్ధులతో మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? అందుకని క్రీస్తు లోకానికి మొదట వచ్చి మనం చదువు ఏమని, క్రీస్తు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు. అంటే సందేశం ఏమి ఉండకూడదు. ఎవరికి? ప్రకటించేవాడికి, దాన్ని విశ్వసించే వాడికి కూడా ఏముండకూడదు, సందేశం లేనిది, పూర్ణ మనసు అంగీకారంతో కూడినది. ఆ పూర్ణ మనసు ఏంటో, పూర్ణ బలం ఏంటో, పూర్ణ వివేకం ఏంటో, పూర్ణముగా ఎలా సఫలం అవ్వాల మాటలన్నీ మనము అతని వాళ్ళ కాలం నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. పూర్ణంగా ఉండాలి, పూర్ణంగా సఫలములు కావాలి. సంఘములు ఉన్న మనం క్రీస్తు శరీరంలో ఎదుగుతున్నాం, మనం అసంపూర్ణము కాకూడదు. అందుకనే మనల్ని చెడగొట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, చెడిపోతున్నాం అనుకో, సంపూర్ణంగా ఉండవలసిన మనం ఏమవుతున్నాం? అసంపూర్ణం అవుతున్నాం. ఏం ప్రయోజనం చెప్పండి? కానీ మనల్ని సంపూర్ణలు చేసేది ఎవరు? యేసుక్రీస్తు ఒకటే. సంపూర్ణమవుదాం, సంపూర్ణతలతో నిందిద్దాం. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలో మనం అభివృద్ధి చెందాలని నన్ను హెచ్చరించుకుంటాం, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. థ్యాంక్ యూ.